అందరికీ నమస్కారం. గత 2 సంవత్సరాలుగా రాజకీయంగా నా పనులు నేను చేసుకుంటూ ఉండడం జరిగింది. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఇవ్వడలేక బానిసత్వం చేయలేక గమ్మునుంటున్నాం. అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రముఖ కాపు నాయకులు దాసర్ రాము గారి గురించి అనుచితంగా మాట్లాడటం, కించపరిచే విధంగా పోస్ట్ పెట్టడం, ఆయన ఏదో వైసీపీకి అమ్ముడుపోయాడు అన్నట్టు, వైసీపీకి పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడని కొందరు వ్యక్తులు మాట్లాడటాన్ని చూసి ఈరోజు నాకు మీడియాలో మాట్లాడాలనిపించింది. అయితే దాసర్ రాము గారు ఈ కూటమి గెలుపుకి తన వంతు కృషి చేశారు. తన ఆరోగ్యాన్ని, తన వయసుని, తన కుటుంబ కష్టాలను పక్కన పెట్టి గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక వర్గాల్లో పర్యటించి ఈ కూటమికి ఓటేయండి, పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి అని చెప్పడం జరిగింది. అవన్నీ మర్చిపోయినట్టున్నారు ఈ జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు. ఈరోజు ప్రశ్నించాడని, దాసర్ రాము గారు ప్రశ్నించాడని, ఉన్నట్లు మాట్లాడారని ఆయన మీద పడుతూ ఉన్నారు. దాసర్ రాము గారు వచ్చిన 2 సంవత్సరాల్లో ఏ రోజు కూడా కూటమి నాయకుల దగ్గరికి కానీ, జనసేన పార్టీ నాయకులకు వెళ్ళి నాకు ఈ పలానా పని చేయండి, లేదంటే నాకు ఒక నామినేషన్ ఇవ్వండి అని ఏ రోజు అడిగినా దాఖలాలు లేవు. ఆయన కూడా ఈ 2 సంవత్సరాలు సైలెంట్గా ఉన్నారు. అయితే ఇటీవల జరుగుతున్న సంఘటనను చూసి ఆయన చెలించి, ఎందుకంటే దాసర్ రాము గారు రాజకీయ నాయకులు కాదు, ఆయన కాపు నాయకులు, ఆయన తన కులానికి ఏదైనా అన్యాయం వచ్చి ప్రశ్నించడం ఆయన తత్వం, ఆయన మనస్తత్వం కనుక ఆయన ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. కందుకూరు సంఘటన తీసుకుందాం. లక్ష్మీనాయుడిని దారుణంగా చంపేయడం జరిగింది. తర్వాత చాట్రాయిలో ఒక కుర్రాడిని చంపేయడం జరిగింది. నిన్న కాక మొన్న ముట్లూరు గ్రామంలో ఒక కాపు సోదరుణ్ణి 30 వ్యక్తులు, వేరే సామాజిక వ్యక్తులు చిత్తుగా జరిగింది. అక్కడ వరకు ఎందుకు, మొన్ననే గుంటూరు జిల్లా పొన్నూరు మండలానికి సంబంధించిన మామిడిపల్లి విలేజ్లో రైతులను ఈ ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టిందో ఆ రోజు కూడా రాము గారు మాట్లాడటం జరిగింది. ఒక జన సైనికుడు ఇల్లు కూల్చేస్తే దాని గురించి కూడా ఆయన స్పందించడం జరిగింది. ప్రశ్నించడానికి పెట్టిన పార్టీని ప్రశ్నిస్తే మీకు అంత కడుపు మంట. మిమ్మల్ని ఆయన ఏమి అడగలేదే, ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల ముందు కాపు పాత్ర పోషించండి అని అనలేదా? అసలు జనసేన వాడుకున్నంత విధంగా కులాన్ని ఎవరైనా వాడుకుంటున్నారా? ప్రతి మీటింగ్లో కుల ప్రస్తావన ఉంటుంది. ప్రతి మీటింగ్లో కులాలను సంబంధించిందో లేదంటే సంబంధించిందో ఉపన్యాసంలో ఉంటుంది. అది లేని తప్పు. ఒక నాయకుడు తన కులానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే మీరు ఎదుర్కోలేకపోతున్నారు. మీరు కాపులను ఉద్ధరిస్తాకు పార్టీ పెట్టారు లేదని మాకు తెలుసు. మీరు 15 సంవత్సరాలు ఎవరికి ఉపకారం చేయడానికి, ఎవరిని అందరం ఎక్కించడానికి రాజకీయం చేస్తున్నారు అది కూడా తెలుసు. అవన్నీ మేము పట్టించుకోలేట్లేదు. వాటి గురించి ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు. కాపులకు జరుగుతున్న అన్యాయాన్ని ఒక కుల నాయకుడు ప్రశ్నిస్తే మీరు ఎదుర్కోలేకపోతున్నారు. ఆయన మీద ఎందుకు దాడి చేస్తున్నారు? మరొక దాసర్ రాము గారి మీద అనుచితంగా ఎవరైనా వ్యాఖ్య మాలాంటి వాళ్ళు తిరగబడతాం. మీరు 100 మంది అయితే మేము 4గురమే మీకు ధీటుగా ఎదుర్కొంటాం. దయచేసి యొక్క ఆవేదనని అర్థం చేసుకోవాలి. ఏ సంఘటన రాము గారు ముందుంటారు, ఖండిస్తారు, నిజం నిర్భయతారు. ఆయన ఏసీ గదుల్లో ఉండి ప్రెస్ మీట్ పెట్టరు, ఏసీ గదుల్లో ఉండి మాట్లాడరు. క్షేత్రస్థాయిలో ఎక్కడైతే అన్యాయంగా, ఎక్కడైతే తన కులానికి హింసించబడిందో అక్కడికి ఆ సంఘటన స్థలాన్ని పూర్వపరాలు పరిశీలించి రిపోర్ట్ ఉన్న తర్వాత ఆయన మాట్లాడతారు.
అది మీకు నచ్చట్లేదు. మీలాగా మేము ఊడిగిన చేయలేం, భజన చేయలేం కనుకే ఈరోజు గమ్మున. ఏదైనా కానీ రాము గారి మీద మరొక ఎవరైనా దాడి చేస్తే చూస్తూ ఊరుకోదు. కాపు జాతి గమనిస్తూ ఉంది. మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తూ, రాము గారి విషయంలో ఎవరైనా కానీ అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే తప్పకుండా మేము ఖండిస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. గత 2 సంవత్సరాలుగా రాజకీయంగా నా పనులు నేను చేసుకుంటూ ఉండటం జరిగింది. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఇవ్వడలేక, బానిసత్వం చేయలేక గమ్మునుంటున్నాం. అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రముఖ కాపు నాయకులు దాసరి రాము గారి గురించి అనుచితంగా మాట్లాడటం, కించపరిచే విధంగా పోస్ట్ పెట్టడం, ఆయన ఏదో వైసీపీకి అమ్ముడు పోయాడు అన్నట్టు, వైసీపీకి పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడని కొందరు వ్యక్తులు మాట్లాడటాన్ని చూసి ఈరోజు నాకు మీడియాలో మాట్లాడాలనిపించింది. అయితే దాసరి రాము గారు ఈ కూటమి గెలుపుకి తన వంతు కృషి చేశారు. తన ఆరోగ్యాన్ని, తన వయసుని, తన కుటుంబ కష్టాలను పక్కన పెట్టి గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక వర్గాల్లో పర్యటించి ఈ కూటమికి ఓటేయండి, పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి అని చెప్పడం జరిగింది. అవన్నీ మర్చిపోయినట్టున్నారు ఈ జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు. ఈరోజు ప్రశ్నించాడని, దాసరి రాము గారు ప్రశ్నించాడని, ఉన్నది ఉన్నట్లు మాట్లాడారని ఆయన మీద పడతా ఉన్నారు. దాసరి రాము గారు వచ్చిన 2 సంవత్సరాల్లో ఏ రోజు కూడా కూటమి నాయకుల దగ్గరికి కానీ, జనసేన పార్టీ నాయకులకు వెళ్ళి నాకు ఈ పలానా పని చేయండి, లేదంటే నాకు ఒక నామినేషన్ ఇవ్వండి అని ఏ రోజు అడిగినా దాఖలాలు లేవు. ఆయన కూడా ఈ 2 సంవత్సరాలు సైలెంట్గా ఉన్నారు. అయితే ఇటీవల జరుగుతున్న సంఘటనను చూసి ఆయన చెలించి, ఎందుకంటే దాసరి రాము గారు రాజకీయ నాయకులు కాదు, ఆయన కాపు నాయకులు. ఆయన తన కులానికి ఏదైనా అన్యాయం చేస్తే వచ్చి ప్రశ్నించడం ఆయన తత్వం, ఆయన మనస్తత్వం కనుక ఆయన ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. కందుకూరు సంఘటన తీసుకుందాం. లక్ష్మీనాయుడిని దారుణంగా చంపేయడం జరిగింది. తర్వాత చాట్రాయిలో ఒక కుర్రాడిని చంపేయడం జరిగింది. నిన్న కాక మొన్న ముట్లూరు గ్రామంలో ఒక కాపు సోదరుణ్ణి 30 వ్యక్తులు, వేరే సామాజిక వ్యక్తులు చిత్తుగా జరిగింది. అక్కడ వరకు ఎందుకు, మొన్ననే గుంటూరు జిల్లా పొన్నూరు మండలానికి సంబంధించిన మామిడిపల్లి విలేజ్లో రైతులను ఈ ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టిందో ఆ రోజు కూడా రాము గారు మాట్లాడటం జరిగింది. ఒక జన సైనికుడు ఇల్లు కూల్చేస్తే దాని గురించి కూడా ఆయన స్పందించడం జరిగింది. ప్రశ్నించడానికి పెట్టిన పార్టీని ప్రశ్నిస్తే మీకు అంత కడుపు మంట. మిమ్మల్ని ఆయన ఏమి అడగలేదే, ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల ముందు కాపు పాత్ర పోషించండి అని అనలేదా? అసలు జనసేన వాడుకున్నంత విధంగా కులాన్ని ఎవరైనా వాడుకుంటున్నారా? ప్రతి మీటింగ్లో కుల ప్రస్తావన ఉంటుంది. ప్రతి మీటింగ్లో కులాలను సంబంధించిందో లేదంటే సంబంధించిందో ఉపన్యాసంలో ఉంటుంది. అది లేని తప్పు. ఒక తన కులానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే మీరు ఎదుర్కోలేకపోతున్నారు. మీరు కాపులను ఉద్ధరిస్తాకు పార్టీ పెట్టారు లేదని మాకు తెలుసు. మీరు 15 సంవత్సరాలు ఎవరికి ఉపకారం చేయడానికి, ఎవరిని అందరం ఎక్కించడానికి రాజకీయం చేస్తున్నారు అది కూడా తెలుసు. అవన్నీ మేము పట్టించుకోలేట్లేదు. వాటి గురించి ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు. కాపులకు జరుగుతున్న అన్యాయాన్ని ఒక కుల నాయకుడు ప్రశ్నిస్తే మీరు ఎదుర్కోలేకపోతున్నారు. ఆయన మీద ఎందుకు దాడి చేస్తున్నారు? మరొక దాసరి రాము గారి మీద అనుచితంగా ఎవరైనా వ్యాఖ్య
మాలాంటి వాళ్ళు తిరగబడతాం. మీరు 100 మంది అయితే మేము నలుగురమే మీకు ధీటుగా ఎదుర్కొంటాం. దయచేసి యొక్క ఆవేదనని అర్థం చేసుకోవాలి. ఏ సంఘటన రాము గారు ముందుంటారు, ఖండిస్తారు, నిజం నిర్భయతారు. ఆయన ఏసీ గదుల్లో ఉండి ప్రెస్ మీట్ పెట్టరు, ఏసీ గదుల్లో ఉండి మాట్లాడరు. క్షేత్రస్థాయిలో ఎక్కడైతే అన్యాయం, ఎక్కడైతే తన కులానికి హింసించబడిందో అక్కడికి ఆ సంఘటన స్థలాన్ని పూర్వపరాలు పరిశీలించి రిపోర్ట్ ఉన్న తర్వాత ఆయన మాట్లాడతారు. అది మీకు నచ్చట్లేదు. మీలాగా మేము ఊడిగిన చేయలేం, భజన చేయలేం కనుకే ఈరోజు గమ్మున. ఏదైనా కానీ రాము గారి మీద మరొక ఎవరైనా దాడి చేస్తే చూస్తూ ఊరుకోదు. కాపు జాతి గమనిస్తూ ఉంది. మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తూ, రాము గారి విషయంలో ఎవరైనా కానీ అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే తప్పకుండా మేము ఖండిస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తూ